31వ రోజు మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం నుండి 29 వరకు మరియు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం వరకు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. నా శత్రులకు నా అడుగులను, మూత్రము, మలము, జుట్టు, దుస్తులు మరియు బూట్లను ఉపయోగిస్తున్న వాటిని నజరేయుడైన యేసు నామమున అసాధ్యం చేయండి. ఆమేన్. నా జీవితంలో సాతాను యొక్క ప్రతి పట్టు నజరేయుడైన యేసు నామమున సంపూర్ణంగా లయమగునుగాక. ఆమేన్. యేసు రక్తం నా జీవితంలో సాతాను యొక్క చట్టపరమైన పరుదులను నజరేయుడైన యేసు నామమున తుడిచివేయునుగాక. ఆమేన్. నా జీవితంలో సాతాను యొక్క ప్రతి తలుపులను నజరేయుడైన యేసు నామమున మూసివేస్తున్నాను. ఆమేన్. నాకు విరోధంగా పలికిన ప్రతి మాట ఫలించకుండా నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. నా జీవితంలో ప్రతి బలవంతుడిని నజరేయుడైన యేసు నామమున బంధించి నా యొక్క వస్తువులను తిరిగి తెచ్చుకొనెదను. ఆమేన్. నా శరీరపు ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. ఆమేన్. నా మనస్సులో ఉన్న ప్రతి వినాశనపు బలవంతుడిని నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే బంధిస్తున్నాను. ఆమేన్. నా ఆర్థిక వినాశనపు బలవంతుడిని నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.